సన్నిధికి రావడానికి స్తోత్రాలు. చేరవలసిన మీ బిడ్డలకి స్తుతిస్తున్నాను. రావాల్సిన నడిపించండి. వాతావరణం కూడా తగ్గవలసిన స్తోత్రాలు. పాడే పాటల్లో వాక్యంలో మీరు సాయం చేయమని ఈ బైబిల్ స్టడీ చివరి వరకు మీ సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుంచి నూట 98 పాట సంఖ్య 198. పాత పుస్తకములో 196. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము మార్చి అని పాట. నా నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుందా అంధకారములో నేనుందా వెదకి నన్ను రక్షించితివి నా నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా నేత్రము నా కఠిన హృదయమును మార్చి నే పాపభారము తోడా చింతించి వగయుచునుంటి నే పాపభారము తోడా చింతించి వగయుచునుంటి కల్వరి శిలువలో నా శ్రమలను కల్వరి శిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి నా నేత్రము తెరచి నా కఠిన మార్చి నా నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వమునే కోల్పోయినను
నా కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిన నేమి నీకై జీవించద ప్రభువా బాధలు శోధనలు శ్రమలలో బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయా నామలో నేత్రము తెరచి నా కఠిన మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ కర్పించగలను ఏమి లేని వాడనయ్యా ఏమి కర్పించగలను ఏమి లేని వాడనయ్యా విరిగి నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో ఆర్తిల్చు ఆత్మ ఫలము నామలో నేత్రము తెరచి నా కఠిన మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతు స్తుతి పాత్రగా ఆరాధింతు యోగ యోగములు సర్వ యోగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన మార్చి అంధకారములో నేనుందా అంధకారములో నేనుందా వెదకి నన్ను రక్షించి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. పాడు సంఖ్య 281. కొత్త పుస్తకములో 281, పాత పుస్తకములో 278. యేసుని రక్తమే జై జై అని పాట. పాడు సంఖ్య 281, పాత పుస్తకం అయితే 278. యేసుని రక్తమే జై
जय प्रभु यीशु रक्त में जय यीशु रक्त में जय प्रभु यीशु रक्त में जय यीशु रक्त में मुक्ति मार्गम ना पापमंतयो परिहरिंचनु यीशु रक्त में मुक्ति मार्गम ना पापमंतयो परिहरिंचनु यीशु रक्त में जय प्रभु यीशु रक्त में यीशु रक्त में जय प्रभु यीशु यीशु रक्त में एक मार्गम निंदो नेम्मदितो निंपे नन्नो यीशु रक्त में एक मार्गम निंदो नेम्मदितो निंपे नन्नो यीशु रक्त में प्रभु यीशु रक्त में यीशु रक्त में प्रभु यीशु यीशु रक्त में सच्च मार्गम संतोषमिच्छि स्थिरपरचनु यीशु रक्त में सच्च मार्गम संतोषमिच्छि स्थिरपरचनु यीशु रक्त में प्रभु यीशु रक्त में यीशु रक्त में प्रभु यीशु यीशु रक्त में सच्च मार्गम जयमुतो निंपि जीवमिच्छनु यीशु रक्त में सच्च मार्गम जयमुतो निंपि जीवमिच्छनु यीशु रक्त में प्रभु यीशु रक्त में यीशु रक्त में प्रभु यीशु यीशु रक्त में शांति मार्गम पाप भरमुनु पारद्रोलेनु यीशु रक्त में शांति मार्गम पाप भरमुनु पारद्रोलेनु यीशु रक्त में प्रभु यीशु रक्त में यीशु रक्त में प्रभु यीशु यीशु रक्त में नीच मार्गम पाप मरणमुल पादु चेतनु यीशु रक्त में नीच मार्गम पाप मरणमुल पादु चेतनु यीशु रक्त में प्रभु यीशु
యేసుని రక్తమే జయ జయ ప్రభు యేసుని రక్తమే జయ యేసుని రక్తమే యోక్త మార్గము ఆత్మకు శాంతియు నిత్యను యేసుని రక్తమే యోక్త మార్గము ఆత్మకు శాంతియు నిత్యను యేసుని రక్తమే ప్రభు యేసుని జయ యేసుని రక్తమే జయ ప్రభు యేసుని రక్తమే అన్నల్లారా అక్కల్లారా పిల్లల్లారా పాడుడి అందరం కలసి హల్లెలూయా పాడదం అన్నల్లారా అక్కల్లారా పిల్లల్లారా పాడుడి అందరం కలసి హల్లెలూయా పాడదం యేసుని రక్తమే ప్రభు యేసుని రక్తమే యేసుని రక్తమే ప్రభు యేసుని రక్తమే మనము బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము నుంచి 43వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34 నుంచి 43వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. అందరం కలిసి చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నమ్మున మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయము చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడుతూ రండి. నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు బలపరచము, నీ మహిమ కొరకు వాడుకొనమని చేరవచ్చిన బిడ్డలకి స్తోత్రాలు. ఎవరైనా వస్తుంటే నడిపించమని బైబిల్ పఠనం చివరి వరకు మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తుల కార్యములో ధ్యానిస్తున్నాం. 10వ అధ్యాయము 1 నుంచి 43వ వచనం వరకు ఇప్పటికే మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు 34వ వచనం నుంచి 43వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కొర్నేలి మనుషులను పంపి పేతురును పిలిపించినాడు. పేతురు వచ్చేసరికి కొర్నేలి బంధువులను, స్నేహితులను తన ఇంట సమకూర్చాడు. వచ్చిన పేతురు ఆ ఇంటిలో కూడుకున్న వారికి నోరు తెరిచి బోధించిన బోధే ఇప్పుడు మనం చదువుకున్న భాగం. పేతురు కొర్నేలి ఇంటిలో ప్రసంగించిన ప్రసంగమే మనం చదువుకున్న భాగం. ఏమని ప్రసంగించాడు చూడండి. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 33 చివరిలో అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఆ ఇంట్లో కూడుకున్న ఆ ప్రజలకి ఆయన నోరు తెరిచి బోధిస్తున్నాడు. 34వ వచనంలో ఆయన బోధలో మొట్టమొదటిగా ఏమన్నాడంటే, దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాదు. పక్షపాతి అంటే వన్ సైడ్ ఉండేవాడు. ఉదాహరణకి బైబిల్ క్విజ్ పెట్టామనుకోండి, మీ పిల్లలందరూ వచ్చారు, మా పిల్లలు ఉన్నారనుకోండి. మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి కఠినమైన ప్రశ్నలు అడిగి, మా పిల్లల దగ్గరకు వచ్చేసరికి కొంచెం సులువైన ప్రశ్నలు అడిగాను అనుకోండి. ఇప్పుడు మీరేమంటారు? మీరు మీ పిల్లల విషయంలో ఇక్కడ ఏం చూపిస్తున్నారు? పక్షపాతము అంటారు. పక్షపాతం అంటే అదనమాట. యేసుక్రీస్తు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాదు. పేతురు ప్రసంగిస్తూ మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు అని నేను గ్రహించి ఉన్నాను. అంటే కొర్నేలి ఇంటికి రాకముందు పేతురుకి ఈ గ్రహింపు లేదు. పేతురు ఏమనుకున్నాడంటే, దేవుడు మా దేవుడు, ఆయన మమ్మల్నే రక్షిస్తాడు, మాకు మాత్రమే ఆయన దేవుడు, మేము కూడా ఆయన సొంత ప్రజలము అనుకున్నాడు. కానీ దేవుడు అందరికీ దేవుడు, ఆయనలో పక్షపాతము లేకుండా అందరినీ ప్రేమిస్తున్నాడు అన్న గ్రహింపు పేతురుకు లేదు. ఎప్పుడైతే పేతురు కొర్నేలి ఇంటికి దేవుడు పంపించాడో, కొర్నేలి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన గ్రహించింది ఏంటంటే, దేవునికి ఏ పక్షపాతము లేదు. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. దేవునికి ఏమి లేదండి, పక్షపాతము లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం.
మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుటమని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. చూడండి, మధ్యలో చదువుతాం 3వ లైన్లో, ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై. దేవునికి ఏముండదంటే పక్షపాతము ఉండదు. దేవుడు పక్షపాతి కాదు, వన్ సైడ్ ఉండేవాడు కాదు. అందరినీ ప్రేమించేవాడు, అందరికీ మేలు చేసేవాడు, అందరినీ రక్షించాలని కోరుకునే దేవుడు. పేతురు అంతకుముందు మేమే దేవుని ప్రజలము, ఆయన మమ్మల్నే రక్షిస్తాడు అనుకున్నాడు. అయితే అన్యుడైన కొర్నేలి ఇంటికి పేతురు వచ్చుడు ద్వారా దేవుడు అన్యులను కూడా ప్రేమిస్తున్నాడు. దేవునికి ఏమి లేదు, పక్షపాతము లేదు అని గ్రహించినాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు పక్షపాతి కాదు. తర్వాత అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఆయన ఎవరిని అంగీకరిస్తాడంటే ప్రతి జనములో దేవునికి భయపడి దేవుని తెలుసుకోవాలి అనే కోరిక ఉండే వారందరినీ ఆయన అంగీకరిస్తాడు. కొర్నేలి ఇంటికి పేతురుని దేవుడు ఎందుకు నడిపించాడు? కొర్నేలి అన్యుడైనప్పటికీ ఆయన హృదయంలో దేవుడు అంటే ఏముంది? భయం ఉంది. ఆయనకు తెలిసిన భక్తి, తనకు తెలిసినంత మటుకు నీతిగా జీవిస్తున్నాడు ఆయన. అందుకనే కొర్నేలిని, ఆ ఇంటి వారిని దేవుడు ఏం చేయాలి? రక్షించాలి, వారిని అంగీకరించాలి అనుకున్నాడు. అందుకే ప్రతి జనములో దేవుని ఎడల ఆశ కలిగే, దేవుని తెలుసుకోవాలనే ఆ ఆతురత ఎవరికి ఉంటుందో అలాంటి వారందరినీ దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ఏ జనములోనైనా దేవుని కొరకు ఒక అడుగు మనం ముందేస్తే దేవుడు మన కోసం 2 అడుగులు ముందుకు వస్తాడు. అందుకే యాకోబు పత్రిక 4:8 ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని తెలుసుకోవాలని ఏ జాతిలో కానీ ఏ ప్రజలలో కానీ దేవుని ఎడల భయము, దేవుని కొరకు బతకాలి నీతిగా అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తాడు. ఏ జాతన కానీ నేను దేవుని తెలుసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి అనుకుంటున్నాడు అనుకోండి, దేవుడు అలాంటి వారికి తాను బయలుపరుచుకుంటాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26-27 వచనాలు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమెరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆ వచనం చివరిలో గమనించారా? ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదంట. ఎందుకు? 3వ లైన్లో ఉంది, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. అంటే దేవుని యొక్క కోరిక ఏంటంటే మనసులో నన్నేం చేయాలి? కనుక్కోవాలి, నేనెవరో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి మనలో ఎవరికి ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఇంకా రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో
అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మనుషులకి దేవుని గురించి ఏదైతే తెలియదో అది దేవుడు వారి మధ్య ఏం చేశాడంట, విశదపరిచున్నాడు. 19లో చూడండి, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గురించి మనకు తెలియదు, అయితే దేవుడే ఆయన గురించి మనకేం చేశాడు, విశదం చేశాడు, తెలియజేశాడు. ఎట్లా? 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు. దేవుడు ఎవరండి? అదృశ్యుడు, కనిపించాడు. కొంతమంది చెప్తుంటారు నేను దేవుని చూసిన అంతా ఒట్టిదే. దేవుడు అదృశ్యుడు, కనిపించడు. బైబిల్లో ఉంది, దేవుని చూసి ఏ నరుడు మరి వీళ్ళు ఎట్లా బతికారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే మాటలు. రాత్రి తెల్లారుజామున నా కాడికి దేవుడు వచ్చాడంటే ఈయన వింత మనిషి అన్నట్టు. ఈయన పరలోకము నుంచి ప్రత్యేకంగా భూమి మీద దిగొచ్చిన మనిషి, దేవునికి ఆయనకు ప్రత్యేకంగా కనెక్షన్ ఉన్నట్టు చెప్తుంటాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే మాటలు తప్ప ఇంక ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, అలాంటి మాటలు మనం నమ్మి ఎప్పుడు మోసపోవద్దు. అందుకే బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా మనం అర్థము చేసుకోవాలి. ఇక్కడ దేవుని యొక్క అదృశ్య లక్షణాలు అంటే దేవుని మనం చూడలేం, కానీ ఆయన లక్షణాలను మనం ఏం చేయొచ్చు, గుర్తుపట్టవచ్చు. ఎట్లా? తర్వాత అంటాడు 20లో, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన మనకేమవుతుంది, తేటపరచబడుతుంది. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న ఏ వస్తువును తీసుకున్నా కూడా మనకు దేవుడు ఉన్నాడు అని మనకు తేటపడుతుంది. అందుకే 19వ కీర్తనలో దావీదు అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. కాబట్టి ఈ సృష్టిని చూస్తేనే దేవుడు ఉన్నాడు అని సృష్టి మనకు నేర్పిస్తుంది. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని. కాబట్టి ప్రియులారా, ఈ భూమి ఆకాశము ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవుడు కలుగజేశాడు అని ఈ సృష్టి మనకు బోధిస్తుంది. ఇంకా యోబు గ్రంథంలో యోబు మంచిగా అంటాడు చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనము లేకుంటే 7 నుంచి చదవండి. ఆయనను ఏం చేయాలంట, మృగాలను విచారించుము అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును, భూమిని గురించి ధ్యానించిన ఎడల బోధించును, చేపలను నీకు దాన్ని వివరించును. అంటే 7, 8 వచనాల్లో ఉన్నవన్నీ మనకు బోధిస్తాయంట. ఎవరి గురించి? 9వ వచనం, వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల. అది సంగతి. ఎవరు హస్తం చేసిన ఇవన్నీ? యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఈ సృష్టిలో ఉన్న వాటినన్నిటినీ మనం విచారిస్తే అవన్నీ మనకేం బోధిస్తాయి అంటే సృష్టికర్త అయిన దేవుడు వీటన్నిటినీ ఏం చేశాడు, ఆయన సృజించాడు అని మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, నిజంగా మానవుడు దేవునికి భయపడి దేవుణ్ణి తెలుసుకొని దేవుని కొరకు జీవించాలి అనే కోరిక, ఆ తృష్ణ ఏ జాతిలో ఉన్నా కూడా దేవుడు వారికి ఏం చేస్తాడండి, తన్ను తాను బయలుపరుచుకుంటాడు. ప్రియులారా, అదే ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన ఏం చేస్తాడు, అంగీకరించును. 36వ వచనం,
కొద్దిగా గమ్మ 36లో పేతురు ఏమన్నాడంటే యేసుక్రీస్తు అందరికీ ఏంటండి ప్రభు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉంటుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్ అని ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. అసలు దేవుడు అంటేనే అందరికి కాకుండా ఉండేవాడు కాదు. కొంతమంది మనుషులు ఏమంటారంటే మీ దేవుడు మా దేవుడు అంటుంటారు. అంటే నిన్ను ఒక దేవుడు పుట్టించాడు, నన్ను ఒక దేవుడు పుట్టించాడు. ఇది నిజమా అండి? ఇది మనుషులను మభ్యపెట్టడానికి స్వార్థపూరితంగా చెప్పే మాటలు అవి. ఈ సృష్టిని అంతటిని చేసింది దేవుడే. ఈ సృష్టిలో ప్రాంతాన్ని బట్టి, వ్యక్తులను బట్టి దేవుడు మారడు. యేసుక్రీస్తు దేవుడు, ప్రభువు. అయితే యేసుక్రీస్తు అందరికీ దేవుడు అయినప్పటికీ అయితే అందరూ దేవునికి ఏం చేయడం లేదు, అంగీకరించడం లేదు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. యేసుక్రీస్తు ఎవరంటే ప్రభువు, దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ దేవుడైనప్పటికీ, ప్రభు అయినప్పటికీ అందరూ ఆయన్ని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నమ్మి ఆయన్ని ప్రభువుగా జీవితంలో కలిగి ఉండడం లేదు. అందుకే పేతురు అంటాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 కలిసి ఉన్నాయి, కానీ మధ్యలో ఉంది. చూడండి, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏం చేయాలండి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించి హృదయంలోనికి స్వీకరించి ఆయనను ప్రభువుగా ఏం చేయాలి? ప్రతిష్ఠ చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినంత మాత్రాన అందరూ ప్రభువుగా ఏం చేయడం లేదు, అంగీకరించడం లేదు. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ప్రభువును దేవునిగా అంగీకరించి పాపాలు ఒప్పుకొని హృదయంలో చేర్చుకుంటారో అలాంటి వారికి నిజమైన ప్రభు ఆయన. తర్వాత భాగం చదవండి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, దేవుడు మానవులకి ఏం ప్రకటించాడంటే సమాధానకరమైన సువార్త. ఎవరి ద్వారా? మొదట్లోనే ఉంది, ఆయన ద్వారా అని. సువార్తకి ఆరంభకుడు ఎవరండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తుతోనే రక్షణ సువార్త ఏమైంది? ప్రారంభమైంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3-4 చదవండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ఎవరితో ఆరంభమైంది? ప్రభు బోధించడముతో అది ఆరంభమైంది. అందుకే యేసుక్రీస్తు ప్రియులారా సువార్త ఆరంభకుడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని మొదట ప్రకటించింది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా
దేవుడు ఏం చేశాడంట, సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు అన్నాడు. ప్రియులారా, సమాధానకరమైన సువార్త మొదట ఆరంభించింది యేసు ప్రభువే. ప్రియులారా, సమాధానకరమైన సువార్త ఎందుకు ఆయన ఆరంభించాడంటే, దేవునికి మనిషికి ఏమీ లేదండి, సమాధానం లేదు. మానవుడు చేసిన పాపాన్ని బట్టి దేవుని నుంచి మానవుడు ఏమైపోయాడు, దూరమైపోయాడు. మనిషికి దేవునికి మధ్య అగాధం ఏర్పడింది. ఇప్పుడు మనిషిని దేవుణ్ణి సమాధానపరచాలంటే సమాధానకారకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించుడు ద్వారానే తండ్రితో మానవుడు ఏం చేయబడుతున్నాడు, సమాధానపరచబడుతున్నాడు. అందుకనే ఆయన సమాధాన సువార్త ఏం చేశాడంటే ఇశ్రాయేలుకు ప్రకటిస్తూ వచ్చాడని మీరు ఎరుగుదురు అన్నాడు. 37 యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. ఈ సువార్త ఎంతవరకు ప్రసిద్ధి చెందిందో, ప్రసిద్ధి చెందడం అంటే అది వ్యాపించడం. ఎక్కడి నుంచి అంటే యోహాను బాప్తీసం ప్రకటించిన తర్వాత, అంటే యోర్దాను నదిలో యోహాను ద్వారా యేసు ప్రభు బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంకా ఆయన సువార్త ఆరంభించినాడు. గలిలయ మొదలుకొని యూదయందంతటా ఈ సువార్త ఏమైంది, ప్రసిద్ధి చెందింది. అది మీరు ఎరుగుదురు అన్నాడు. తర్వాత 38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. 38వ వచనము నుంచి అదేదనగా అంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త ఏది అనేది వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా సువార్త ఆరంభమైంది, సమాధానకరమైన సువార్త. అది గలిలయ మొదలుకొని యూదయ యందంతటి ఏమైంది, ప్రసిద్ధి చెందింది. అదేదనగా అని వివరణిస్తున్నాడు. ఇస్తూ ఏం చెప్పాడు, దేవుడు యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఏం చేశాడు, మొదట అభిషేకించాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. యేసుక్రీస్తును ఎవరు అభిషేకించారంటే దేవుడు. ప్రియులారా, మనం ఒకటి గమనించాలి. ఇక్కడ పాత నిబంధన కాలంలో అభిషేకం అనేది చేయబడుతూ వచ్చేది. ఎవరెవరిని అభిషేకం చేశారు? 3 వ్యక్తులను అభిషేకించడం చూస్తాం. 1 యాజకులు, 2 రాజులు, 3 ప్రవక్తలు. యాజకులు ఎందుకు అభిషేకం పొందేవారంటే దేవుని మందిరంలో యాజకత్వం పరిచర్య చేయడానికి. రాజులు ఎందుకు అభిషేకించబడ్డారంటే దేవుని ప్రజలను చక్కగా పాలించడానికి. తర్వాత ప్రవక్తలను ఎందుకు అభిషేకించారంటే దేవునికి ప్రతిగా దేవుని వాక్కును ప్రకటించడానికి. ప్రవక్త అంటేనే ప్రతిగా మాట్లాడేవాడు అని. నువ్వు నా పక్షంగా పోయి మాట్లాడంటారు చూడండి, అట్లా దేవుడు డైరెక్ట్ కాకుండా ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ విధంగా పాత నిబంధనలో యాజకులు, రాజులు, ప్రవక్తలు అభిషేకం పొందేవారు. ఎవరి చేత? మనుషుల చేత. మీరు బైబిల్లో గమనించండి, మనుషులు ఏం చేశారు, అభిషేకించినట్టు పాత నిబంధనలో చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలోకి వస్తే మనుషులు ఒక మనిషిని అభిషేకించినట్టు ఎక్కడ లేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, తైలాభిషేక ప్రార్థనలు పెట్టి మనుషుల్ని ఏం చేస్తున్నారు, అభిషేకిస్తున్నారు. యేసుని ఎవరు అభిషేకించారంటే దేవుడు నజరేయుడైన యేసుని ఏం చేశాడు, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఇదే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. ఇక్కడ కూడా పేతురు అనుకుంటే ఈ మాట చెప్తాడు చూడండి. 3వ అధ్యాయం 4వ అధ్యాయం
సంఘము ప్రార్థన చేస్తూ ఈ మాట ప్రార్థనలో చెప్పడం మనం చూస్తాం. 27, 28 ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును వాటినన్నిటినీ చేయుటకై. ఈ మాట గమనించండి. నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన చాలా యేసుని ఎవరు అభిషేకించారు? దేవుడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో ప్రియులారా అభిషేకించేవాడు దేవుడు. పాత నిబంధనలో మనుషులు అభిషేకించారు. క్రొత్త నిబంధనలో అభిషేకం అనేది దేవుడే చేస్తాడు, నూనెతో కాదు, ఆత్మతో. ఇదంతా విచిత్రం అయిపోయింది. ఈ రోజుల్లో డబ్బాలు కొనకొచ్చి మనుషులందరినీ లైన్గా నిలబెట్టి పెద్ద పెద్ద స్ప్రేలు కొనకొచ్చి ప్రజల్ని పిచ్చోలు చేస్తున్నారు. ప్రియులారా, క్రొత్త నిబంధనలో ఒక మనిషిని అభిషేకించినట్లు ఒక్క వచనం లేదు. గుర్తుపెట్టుకోండి. అలా మనం ఎప్పుడూ కూడా ఇలాంటి అమాయకుల చేతుల్లో పడి మనం మోసపోవద్దు. చాలామంది అభిషేక ప్రార్థనలు అని చెప్పి ప్రజలు కూడా పిచ్చోళ్ళు. బైబిల్ చదవరు, బైబిల్ తెలుసుకోరు, బైబిల్ ఏముందో గ్రహించరు. ప్రియులారా, ఎవరు ఏం చెబితే ఏం చేస్తారు? ఆడికి వెళ్ళిపోతారు. ఈ అభిషేకం నాకు లేకపోయినా అనుకుంటారు. చూడండి, పౌలు కూడా చెప్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 21. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు యేసుదాస్ అన్నాడా, క్రీస్తుదాస్ అన్నాడా? దేవుడే. చాలామంది మనుషులు పలానా అయ్యగారు నన్ను అభిషేకించారు. ఈ దొంగ మాటలు ఇవ్వండి. మోసపోకండి ప్రియులారా. బైబిల్లో పౌలు ఏం చెప్తున్నాడు? మీతో కూడా నిలిచి ఉండి స్థిరపరిచేదానికి నన్ను ఎవరు అభిషేకించారు? దేవుడే అభిషేకించాడు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే ఎవరి వలన? ఆ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన వల్ల అంటే నా వల్లనా? చాలామంది నువ్వు నా వలన అభిషేకం పొందావు, నేను ఆయన అభిషేకించాను, పెద్ద పెద్ద దైవసేవకుల ద్వారా అభిషేకం పొందితే ఏమో వస్తుంది అనుకుంటారు. ఇదంతా పచ్చి మోసం. ప్రియులారా, వాళ్ళు బైబిల్ చదవరు, ఎవరో చెప్పింది వింటారు, విన్నదాన్ని వచ్చి ప్రజల్ని తప్పుదారిలో నడిపిస్తారు. ఇక్కడ యోహాను కూడా చెప్తున్నాడు 1వ పత్రికలో. ఏమన్నాడు? ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడనో మీకు బోధింపనక్కర్లేదు. ఎవరిచ్చిన అభిషేకము? ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చిన అభిషేకం. ప్రియులారా, అందుకే క్రొత్త నిబంధనలో మనుషులు ఒక మనిషిని అభిషేకించినట్లు తర్వాతైనా మీరు చదివచ్చి నాకు చెప్పండి. ఒక్క వచనం కూడా లేదు. కానీ పాత నిబంధనలు చేశారు కదా అని ఈ దినాల్లో కూడా చాలామంది అభిషేకం పేరట చాలా మోసాలు చేస్తున్నారు. ప్రియులారా, దేవుడే మనల్ని అభిషేకించేవాడు. రెండవది, అభిషేకం అనేది కూడా అది బైబిల్లో జరిగిపోయినట్టే రాసింది, కానీ అభిషేకం పొందుతారని ఎక్కడ లేదు. అందుకనే దేవుడు మనము నమ్మినప్పుడే ఆయన ఆత్మతో మనల్ని అభిషేకించాడు. నూనెతో కాదు, పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించాడు. యేసుక్రీస్తు యోహాను చేత నీళ్ళలో బాప్తిజం తీసుకున్నప్పుడే పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీకు దిగి రావడమే అభిషేకం. అది ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. ఆత్మతో శక్తితో దేవుడు యేసుక్రీస్తుని ఏం చేశాడంటే అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? లూకాసు సువార్త యేసు ప్రభువే చెప్పినాడు. చూడండి, 4వ అధ్యాయం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 18 నుంచి చదవండి.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును పంపి ఉన్నాడు. చాలమ్మ. 18వ వచనం 3వ లైన్లో ఆయన నన్ను ఏం చేశాడు? అభిషేకించెను. యేసుప్రభు చెప్తున్నాడు, తండ్రి నన్ను అభిషేకించాడు. ఎందుకు? బీదలకు ఏం చేయడానికి? సువార్త ప్రకటించడానికి, పాపం అనే చెరలో ఉన్నవారిని విడిపించడానికి, గురుడి వారికి చూపు ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవచనం ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. తండ్రి నన్ను ఎందుకు అభిషేకించాడంటే పాపములో ఉన్న మానవుణ్ణి పాపం నుంచి విడిపించి రక్షించడానికే నన్ను అభిషేకించి పంపించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి చేత అభిషేకం పొందాడు అని పేతురు చెప్తున్నాడు. అభిషేకం పొందిన తర్వాత 38 తర్వాత భాగం 3వ లైన్, దేవుడు ఆయనకు తోడయ్యుండెను. కొద్దిగా ఆగమ్మా. యేసుక్రీస్తుకు ఆయన పంపిన దేవుడు ఎట్లున్నాడంటే తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? చూడండి, యేసుప్రభు ఒక మాట చెప్పినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? ఆయనకిష్టమైన కార్యము అప్పుడప్పుడు చేస్తున్నాడా? ఎల్లప్పుడూ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలము యేసుక్రీస్తు ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ చేయలేదు. చాలాసార్లు యేసుప్రభు చెప్పినాడు, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నేను వచ్చాను. చివరికి గెత్సేమనే తోటలో ఆయన ముందు సిలువ ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించును అని. తర్వాత వెంటనే అంటాడు, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకములో తండ్రికి ఇష్టమైన కార్యమే ఆయన ఎల్లప్పుడూ చేస్తూ వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తుకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలి అంటే అప్పుడప్పుడు కాదు ఆయనకి ఇష్టమైనది చేసేది. చాలాసార్లు మనం ఏం చేస్తాం? మనకి ఇష్టమైతే దేవునికి ఇష్టమైన కార్యం చేస్తాం, కష్టమైతే ఇది ఎవరు చేస్తారులే అనుకుంటాం కదా. ఇష్టమైన కష్టమైన మనం దేవునికి ఎల్లప్పుడూ, దేవునికి ఇష్టం లేనిది మనం చేస్తే దేవుడు మనతో ఉండలేడు. దేవునికి ఇష్టం లేదంటే పాపమే. ప్రియులారా, పాపం ఎక్కడ ఉంటుందో పరిశుద్ధుడైన దేవుడు అక్కడ ఉండలేడు. దేవుడు పాపము కలిసి ఒకచోట ఉండలేడు. యోహాను పత్రికలు అదే చెప్తాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఏమి లేదు చీకటి అంత మాత్రం. చీకటి అంటే పాపము. దేవునికి పాపానికి ఏం సంబంధం లేదు. పౌలు కూడా కొరింథీ 2వ పత్రిక 6లో అంటాడు, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు కుదరదు. అది దేవునికి పాపముతో పొత్తు కుదరదు. నేను దేవుని నమ్మి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తానంటే దేవుడు నువ్వు దేవుని బిడ్డవైనా నిన్నేం చేస్తాడు? ఏం చేస్తాడంటే ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు పోని వదిలేస్తాడు. అందుకే ప్రియులారా, దేవుని నమ్మి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యమే మనము చేయాలి. ప్రార్థన చేయాలి, దేవా నేను చేసేది నీకు ఇష్టమేనా అని అడగాలి. ఒకవేళ ఇష్టం లేదంటే అయ్యా నాకు కూడా ఇష్టం లేదులే అని చెప్పాలి. నీకు లేకపోయినా పర్లేదు ప్రభువా, ఒక్కసారికి నువ్వు ఒప్పుకో అంటే
సరే నీకు ఇష్టమైంది కాబట్టి చేసుకో, దాని యొక్క పర్యావసనం అనుభవించని చెప్తాడు. కాబట్టి దేవుణ్ణి ఒత్తిడి చేస్తే కొన్నిసార్లు అనుమతిస్తాడు, దాని ద్వారా బుద్ధి నేర్పించడానికి. కాబట్టి యేసుక్రీస్తుకు దేవుడు ఎట్లున్నాడు? తోడయ్యి ఉన్నాడు. తోడై ఉన్నందుకు ఆయన ఏం చేశాడు? తోడయ్యి ఉన్నాడు కనుక ఆయన మేలు చేయొచ్చు. దేవుడు యేసుక్రీస్తుకు తోడై ఉండడం ద్వారా ఒకటి ఆయన మేలు చేస్తున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? మేలే చేస్తాం, ఎవరికి కీడు చెయ్యం. బైబిల్లో చూడండి, అబ్రహాం ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? లోతు పోట్లాడి వెళ్ళిపోయినా లోతుని చెరపట్టుకొని పోయినారంటే మళ్ళీ ఈయన పోయినాడు, మేలు చేసినాడు, విడిపించుకొని వచ్చినాడు. నాతో కొట్లానో నీకు బాగా జరిగింది అనలేదు ఆయన, అనుకోలేదు అట్లా. అట్లాగే యోసేపు సహోదరులు వచ్చినారు, నాకు కీడు చేసిన వాళ్ళు దొరికినారు అనుకోలేదు. కీడు చేసిన వాళ్ళకి ఏం చేసినాడు? మేలు. ఎందుకు? అబ్రహాముతో దేవుడు ఉన్నాడు, యోసేపుతో దేవుడు ఉన్నాడు. దావీదు కూడా సౌలు కీడు చేస్తుంటే దావీదు సౌలుకు మేలు చేసినాడు. ఎందుకు? సౌలును విడిచిన దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వాళ్ళు ఎప్పుడు మేలే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఎప్పుడు కీడే చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే వాడికి దేవుడు తోడు లేడు. అందుకే దుష్టుడు ఏం చేస్తున్నాడు? అది కీడు చేయడానికి నడిపిస్తున్నాడు. యోహాను 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనంలో ఉంది. ప్రియుడా ఏమంటాడు? చెడు కార్యము చేయువాడు మంచి కార్యమును అనుసరించి నడుచుకునము, కీడు చేయువాడు దుష్టుని సంబంధి, మేలు చేయువాడు దేవుని సంబంధి. దేవునికి సంబంధించిన వాడు ఎప్పుడూ కీడు చేయడు. అంతేకాదు కీడు చేసిన వారికి కూడా ఏం చేస్తాడు? మేలే. ఒక మాట చదవండి, లూకాసు వార్త, త్వరగా చదవండి ముగిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మేలు చేసిన వారికే మేలు కాదు, కీడు చేసిన వారికి కూడా మేలు చేసేవాడే దేవుని బిడ్డ. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో వారు ఏం చేస్తారండి? మేలు చేస్తారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ మేలు చేశాడు. చివరికి సిలువ వేసిన వారికి కూడా తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించి వారికి కూడా మేలు చేసినాడు. మల్కు అనేవాడు పట్టుకోవడానికి వస్తే చెవును అతికించినాడు, నరికేస్తే పేతురు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ మేలు చేసినాడు. తర్వాత అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించెను. దేవుడు తోడుగా ఉన్నందున అపవాది చేత పీడించబడే వారిని కూడా ఏం చేశాడు? స్వస్థపరిచినాడు. అంటే బాగలేని వారిని బాగు చేసినాడు. అపవాది పని ఏంటండి? పీడించడం, బాధ పెట్టడం. మనము మార్కు సువార్త 5వ అధ్యాయం చదివితే శానా దయాలు పట్టేవని ఎంత పీడించినాడో కదా. శానా దయాలు బట్టి వాడు ఇంట్లో ఉండడంట, సమాధుల్లో ఉంటాడంట. సమాధుల్లో ఎవరు ఉంటారండి? అసలు ఇప్పుడు సమాధికి పోతారంటేనే, సమాధుల తోటకి పోవాలంటేనే సాయంకాలం పూట ఏంటి భయం. అడిగి పోగానే చిన్న శబ్దం వచ్చిందనుకోండి, ఇక సమాధుల తోట నుంచి ఎట్టుపోతామో తెలియదు. కాబట్టి వీడు రేయింబగలు సమాధుల్లోనే ఉంటాడంట. చూడండి, అంతేకాదు రేయింబగలు కేకలేస్తాడంట. అంటే వీనికి నెమ్మది లేదు. రాళ్ళు తీసుకొని శరీరాన్ని గాయాలు చేసుకుంటున్నాడు. వస్త్రాలు లేవు, దిగంబరిగా ఉన్నాడు. ఆ అపవాది దురాత్మలు ఎంత పీడించినాయో. అయితే యేసుక్రీస్తు వచ్చి వారిని సాధువు చేయాలని కొందరు పోతే వాళ్ళు కూడా కొడుతున్నాడు ఆయన. అపవాది పని ఏంటంటే
మనిషిని పీడించడం. యేసుప్రభు పని ఏంటంటే పీడింపబడు వారిని విడిపించి స్వస్థపరచడం. ఆత్మచేత అభిషేకించబడిన యేసు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు అందరికీ మేలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అపవాది చేత పీడించబడి వారందరినీ స్వస్థపరుస్తున్నాడు. తర్వాత వచ్చినాను, ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ పేతురు ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఈ లోకంలో చేసిన కార్యాలన్నిటికీ మేమే సాక్షులం. ఎందుకు సాక్షులు? కింద ఏం చెప్తాడంటే 39 చివరిలో, ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి చంపిరి. 40వ వచనం, దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులలో లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు. అంటే ఎందుకు వీళ్ళు సాక్షులు అంటే క్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత ఎవరికి కనపరుచుకున్నాడంట? శిష్యులకే. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలా? శిష్యులు చెప్పాలా. ప్రియులారా, యేసుక్రీస్తు శిష్యులకే ఆయన పునరుద్ధానుడు, తిరిగి లేచినవాడు అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే మేము యేసుక్రీస్తుకి ఎవరమంటే సాక్షులం. అప్పుడు యేసుప్రభు శిష్యులు సాక్షులు. ఇప్పుడు ఎవరండి? మనమే సాక్షులం. ప్రతి ఆదివారం బల తీసుకుంటున్నామంటే ప్రభువు నమ్మి రక్షించబడి బలలో పాల్పోతున్న మనమందరం ఆయనకి సాక్షులు. కొరింథీ త్వరగా తీయండి, 11వ అధ్యాయం 20 వచనం, 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా, ఈ మాట చూడండి, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేస్తారంట? ప్రచురించడం అంటే చెప్పడం కాదు, మన జీవితాలు చూపించడం. ప్రచురించడము అంటే చూపించడం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను మన జీవితాల ద్వారా చూపించాలి. ప్రియులారా, యేసుక్రీస్తుని నేను నమ్మాను, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన నమ్ముడు ద్వారా నా జీవితం మారింది అని మన జీవితమే ఒక సాక్ష్యంగా ఉండాలి. పేతురు కూడా రాసినాడు కదా, మొదటి పత్రిక 2:9, చీకట్లో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనే తీసుకొచ్చాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం. ప్రచురం అయితే ప్రకటించడం కాదు. చాలామంది యేసు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, ఆయన నమ్ముకుంటే నువ్వు బాగుపడతావని చెప్తుంటారు. యేసు మంచి దేవుడని ప్రపంచమంతా తెలుసు, నువ్వు చెప్పేది ఏం అవసరం లేదు. కానీ యేసు మంచి దేవుడని ఆ గుణగణాలు ఎక్కడ కనపడాలా? నీ జీవితంలో కనపడాలి. యేసు ఎంత మంచి దేవుడో మన జీవితాల ద్వారా మనం ప్రచురించాలి. ప్రియులారా, మాటలు చెప్పేదానికంటే మన ప్రవర్తన అనేది చాలా ఎక్కువగా అవతల వ్యక్తిలో పని జరిగిస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చెప్తాము, కానీ మన జీవితంలో చెప్పేది కనిపించదు. యేసు ఎంత గొప్ప దేవుడు అని చెప్తామంటే ఎంతో గొప్ప దేవుడు, మంచి దేవుడు అని చెప్తాం. చివరికి ఏం చేస్తామంటే ఆ దేవుణ్ణి మన జీవితాలు చూపించకపోవడాన్ని బట్టి ఆ దేవుణ్ణి మనం అవమానపరిచిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి మేము ఆయన చేసిన కార్యాలన్నిటికీ ఎవరమో సాక్షులము అన్నాడు. ఇంకా 42వ వచనం, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడును ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢముగా సాక్ష్యం ఇవ్వాలని మాకేం చేశాడు? ఆయన ఆజ్ఞాపించాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మాకేమని ఆజ్ఞాపించాడంటే, దేవుడు ఎవరండి? సజీవులకు మృతులకు
న్యాయాధిపతి. యేసుక్రీస్తు తిరిగి లేచినవాడు, ఈయనే రేపు చనిపోయిన తర్వాత న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చేవాడు అని దృఢంగా మీరేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. మనకు తెలుసు మత్తయి, మార్కు, లూకా వార్తల్లో పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శిష్యుల గణపన తర్వాత ఏమన్నాడండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులనిగా చేయండి, నమ్మిన వాళ్ళకు బాప్తిజం ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు బోధించండి. మత్తయి సువార్తలు బోధించండి అన్నాడు, మార్కు సువార్తలు ప్రకటించండి అన్నాడు, లూకా సువార్తలో పాప క్షమాపణ కొరకు మీరే నాకు ఎవరు సాక్షులు అన్నాడు. కాబట్టి అది శిష్యులకు ఆజ్ఞాపించాడు. వారున్నంతకాలం క్రీస్తును ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు సంఘానికి, విశ్వాసులమైన మనకు ఆయన ఆజ్ఞాపించాడు. క్రీస్తు పునరుద్ధానానికి మనమే సాక్షులము. ఆ తర్వాత 43వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను వచ్చి, ఇప్పుడు ఆనాడు శిష్యులే కాదు, చివరి వచనంలో ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఏం కలుగుతుందండి? ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం ఉంచిన వానికి ఏం జరుగుతుంది? పాప క్షమాపణ పొందుతారని ప్రవక్తలు కూడా ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు కొర్నేలి ఇంటిలో పేతురు చేసే ప్రసంగం ఏంటంటే, యేసుక్రీస్తు ఎలాంటి వాడో చెప్పాడు, ఆయన తండ్రి చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చి ఏం చేశాడో చెప్పాడు, ఆయనకి మేము సాక్షులమే, ప్రవక్తలు కూడా సాక్షులే. మనకు తెలుసు బైబిల్లో ప్రవక్తలు కూడా యేసుక్రీస్తునికి వచ్చి సాక్ష్యం ఇచ్చినారు. 3వ అధ్యాయంలో కూడా చదువుతాం. సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించిరో అంటాడు అక్కడ పేతురు. యేసుక్రీస్తునికి వచ్చి పాత నిబంధన ప్రవక్తలు కూడా ప్రవచించారు. అందుకే లూకా సువార్త 24లో కూడా శిష్యులకు ప్రత్యక్షమే అంటాడు. ధర్మశాస్త్రం మోషే గ్రంథమందును, తర్వాత ప్రవక్తల గ్రంథమందును, కీర్తనల గ్రంథమందును నన్ను గురించి వ్రాయబడి ఉందని చెప్పినాడు. యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలు కూడా ఉంది. కాబట్టి ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు లోకానికి వస్తాడు, మానవాళి కోసం సిలువలో మరణిస్తాడు, చనిపోయి తిరిగి లేస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని ప్రవక్తలు కూడా ఏం చేశారు? సాక్ష్యం ఇచ్చారు అని ప్రసంగించిన తర్వాత కొర్నేలి ఇంటిలో కూడుకున్న వారందరూ ఏం చేశారండి? ఆ ప్రసంగాన్ని విశ్వసించారు. అందుకే కొర్నేలి ఇంటి వారందరూ ఏం చేయబడ్డారండి? రక్షించబడ్డారు. ప్రియులారా, కొర్నేలి ఇంటి వారు ఎన్ని ప్రసంగాలు చేస్తే రక్షించబడ్డారు చెప్పండి? చివరిగా ముగించేద్దాం. ఏమండి, ఒక్క ప్రసంగానికి ఆ ఇల్లు ఏమైంది? మనకి ఎన్ని ప్రసంగాలు కావాలా? కొంతమంది వస్తారు, కూర్చుంటారు, పోతారు, వస్తారు, కూర్చుంటారు, పోతారు. ఎన్ని ప్రసంగాలు చేసినా యేసుక్రీస్తు నమ్మరు, పాప క్షమాపణ పొందరు, జీవితంలో ఏమి రాదండి? మార్పు రాదు. పేతురు కొర్నేలి ఇంటికి వచ్చి ఒకే ప్రసంగం చేయగా ఆ ఇంటిలో కూడి వచ్చిన వారందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. ప్రియులారా, మనకు ఎన్ని ప్రసంగాలు వినిపించిన దేవుడు మనం ప్రభువుని నమ్మకపోతే మాత్రం మనం చనిపోయిన తర్వాత నరకము తప్పదు. అందుకే ప్రభు పక్షపాతి కాదు. దేవుడు అందరినీ రక్షించాలని కోరుకునే దేవుడు. కానీ సువార్త విని కూడా క్రీస్తు నా ప్రభు, నా రక్షకుడని అంగీకరించకపోతే ఒక దినానికి చనిపోయినప్పుడు నిత్య నరకము తప్పదు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని దర్శించినప్పుడే ప్రభువుని ఏం చేయాలండి? నమ్ముకోవాలి. లేకపోతే మళ్ళీ ఆ సమయం మనకు రాకపోవచ్చు. బైబిల్లో ఉంది, ప్రభువు మనల్ని దర్శించిన కాలం మనం ఎరగాలంట. అంతేకాదు యెహోవా మనకు దొరుకు కాలమున ఆయన్ని వేడుకోవాలంట. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి మనం సమీపంగా వచ్చినప్పుడే
ప్రభువుని నమ్ముకోవాలి. సమయాన్ని పోగొట్టుకుంటే మరలా సమయము దొరకదు. బైబిల్లో చూడండి, జక్కయ్యను ప్రభు దర్శించినప్పుడే ఇంటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. ఒకవేళ ఆ సమయం పోగొట్టుకొని ఉంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ప్రభు యెరికో పట్టణాన్ని దర్శించాడు. 20వ అధ్యాయం తర్వాత సిలువ ఎక్కినాడు. మరలా చూద్దామని అనుకుంటే ప్రభు దొరికేవాడు కాదు. తర్వాత యెరికో పట్టణం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఎవరున్నారు? బర్తిమే గుడ్డివాడు ఉన్నాడు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పేసరికి ఆయన అంటాడు, దావీదు కుమారుడా నన్ను ఎందుకు అంత కేకలు పెట్టి నోరు మీరన్నా కూడా అరుస్తున్నాడు. ఎందుకు? ఈ అవకాశం పోతే ఇక జీవితాంతం నేను గుడ్డోలాగానే ఉండిపోవాలి. అందుకే ఆ భర్తమే గుర్తించినాడు, ఇంకా ప్రభు నా దగ్గరికి వచ్చాడు, ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఇంకా నేను ఎప్పుడూ కూడా ప్రభును నమ్ముకునే అవకాశం దొరకదనుకున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని దర్శించినప్పుడే మనం ప్రభువుని నమ్ముకోవాలి, లేకపోతే మరలా అవకాశము దొరకపోవచ్చు. మోకరించండి, ప్రార్థన చేద్దాం.